రెండో వనదుర్గామాత ఆలయంగా జనమేజయుని సర్పయాగం స్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం. చుట్టూ ఆధ్యాత్మిక వాతావరణం, పచ్చని చెట్లు, బండరాళ్లు, గలగలపారే గంగమ్మ పరవళ్లు, ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న మనిపించే అనుభూతి. ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో నెలకొనే వాతావరణం. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న పుణ్యక్షేత్రం జంట నగరాల వాసులు, పొరుగు రాష్ట్రాల వారిని సైతం ఆకర్షిస్తున్న పర్యాటక కేంద్రం. ఏడాది పొడవునా భక్తులతో కిటకిటలాడే ప్రాంగణం. ప్రతి మాఘ అమావాస్య పర్వదినాన వనదుర్గమ్మ చెంతన మాఘ స్నానాలు చేసేందుకు లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. మంజిర్యాలో పుణ్య స్నానం ఆచరించి వనదుర్గమ్మకు మొక్కుకుంటారు. వనదుర్గమ్మ చెంత పుణ్య స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోయాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మాఘ స్నానం ఆచరించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పాలక మండలి చైర్మన్ బాలాగౌడ్, సభ్యులు, ఆలయ ఈవో మోహన్ రెడ్డి, సిబ్బంది ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. సింగూరు మంచి వనదుర్గ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడంతో ప్రాజెక్టు నిండుకుండల దర్శనమిస్తోంది. పుణ్య స్నానం ఆచరించేటప్పుడు భక్తులు నీటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు గజ ఈతగాలను ఏర్పాటు చేశారు. సుమారు 150 మంది పోలీసులతో బందోబస్తు కల్పించనున్నారు. వనదుర్గా భవాని ఏడుపాయల జాతర మాఘమాస పురస్కరించుకొని తెలంగాణలోని ప్రసిద్ధి క్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత మాఘమాస జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 7 పాయలుగా విరసించే వాటర్ ప్రవాహంతో ఇక్కడ స్నానాలు ఆచరిస్తుంటారు. అమ్మవారి దగ్గర స్నానాలు చేసిన తర్వాత మొక్కులు తీర్చుకుంటూ మేము సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి వేడుకోవడం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. భక్తులకు ఏర్పాటు కూడా చాలా ఘనంగా నిర్వహించారు ఈవో గారు. మరియు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత మొదటిసారి మాఘమాస జాతర ఉంది కాబట్టి ఈ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు కూడా చాలా ఏర్పాటు చేశారు. చాలా మంచిగా జరుగుతుంది. కాబట్టి ఈ జాతరలో అందరూ సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పేసి వేడుకోవడం జరుగుతుంది. ఈరోజు మెదక్ జిల్లా శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం వద్ద మాఘ అమావాస్య సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో మాఘ అమావాస్య సందర్భంగా మంజీరా రివర్లో స్నానం ఆచరించి అమ్మవారు దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచే అంటే 6 గంటల నుంచే రావడం జరుగుతున్నది. ఈ సందర్భంగా భక్తులు 50,000 నుంచి 1,00,000 వరకు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా తగ్గట్టుగా భక్తులు పీస్ఫుల్గా దర్శనాలు చేసుకోవడానికి వీలుగా 2 లైన్ల ఏర్పాటు, షవర్స్ ఏర్పాటు, మంచినీటి వసతి, 10 నిమిషాలకు ఒకసారి బస్సు సౌకర్యం హైదరాబాద్ నుంచి మెదక్ నుంచి బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ ఉత్సవాల ఏర్పాట్లకు దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ప్రసాదాల మంచినీటి వసతి మొదలైన పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పుకోవచ్చు.